అండి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో పలికిన రెండవ మాట. లూకాసు వార్త 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు, గజ దొంగలు యేసు ప్రభుల వారి ఎడమ వైపున కుడివైపున ఇద్దరిని కూడా సిలువ వేశారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అందులో ఒకడు అంటూ ఉన్నాడు, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అంట కదా, అనేక అద్భుతాలు చేశావంట కదా, మహత్కార్యాలు చేశావంట కదా, మరి నిన్ను నీవు విడిపించుకోలేకపోతున్నావు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా అని కాస్త మరి ఆయనను కించపరిచినట్లుగా, అవమానపరిచినట్లుగా, ఆయన శక్తిని శంకించినట్లుగా మాట్లాడడం జరిగింది. అలాంటి తరుణములో ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసు ప్రభుల వారు అలాంటి తరుణములో మరి పలికినటువంటి మాట. అయితే మరి ఒక దొంగ అంటూ ఉన్నాడు, వాడిని నోరు మూయించి ఊరుక ఉండు, ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఇది మనము నేరము చేసాము కనుక ఈ శిక్ష భరించడం మనకు సమంజసమే. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ నేరము చేయని వాడు, మరి ఆయనకు శిక్ష వస్తూ ఉంటే, ఆయన వేదన భరిస్తూ ఉంటే మరి ఆయనను అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉన్నది మంచి పద్ధతి కాదు, నోరు మూసుకొనుండని గద్దించడము జరిగింది. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అతని మనస్సు ఇక్కడ మనకు కనబడతా ఉన్నది, అతని వ్యక్తిత్వం ఇక్కడ కనబడతా ఉన్నది. అయితే యేసు ప్రభుల వారి వైపు తిరిగి, అయ్యా ప్రభువా నువ్వు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని యేసయ్యతో పలికినప్పుడు అతని మారు మనసు తగిన విధానాన్ని, అతని మాటలో ఉన్న ఆంతర్యాన్ని, మరి తన్ను తాను తగ్గించుకొని దైవత్వాన్ని గుర్తించిన వ్యక్తిత్వాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి అన్నాడు కదా, నా రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అని అన్నావు కదా, ఎప్పుడో కాదయ్యాక ఈరోజు వెళ్తా ఉన్నాను నా రాజ్యంలోనికి, నాతో పాటు వస్తావా, జ్ఞాపకం చేసుకో అన్నావు కదా, ఇప్పుడే వెళ్ళిపోతా ఉన్నాను, కొద్దిసేపు అయితే కన్నా ప్రాణం విడిచిపెడతాను, నేను వెళ్ళిపోతాను, నాతో పాటు వస్తావా, నా రాజ్యంలో జ్ఞాపకం ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని, పరలోకం అనేటటువంటిది ఉన్నది. ఈ రీతిగా ఎవరైతే యేసయ్యా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని మార్పు చెంది యేసయ్య దగ్గరికి వస్తారో వారందరికీ కూడా పరలోక రాజ్యం గ్యారంటీగా ఉన్నది అనే ఆత్మీయ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలో మనము ప్రాముఖ్యమైన విషయాలు, మొట్టమొదటిగా సిలువ మీద దొంగ పశ్చాత్తాపం మనం చూస్తూ ఉంటాం. యేసును ప్రభువుగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే 23:42లో నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు గొప్ప రాజు అని. మన యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనకొక రాజ్యం ఉన్నదని గుర్తించాడు. క్రింద ఉన్న ప్రజలు, అంతవరకైనా నమ్మిన భక్తులు ఎవరు కూడా ఆ సత్యాన్ని గుర్తించలేదు, కానీ ఈ దొంగ గుర్తించాడు. ప్రేమణ దోంబిడ్లారా ఆయనలో పశ్చాత్తాప హృదయం ఉన్నది. తర్వాత యేసయ్య కూడా వెంటనే ఎవరైతే పశ్చాత్తాప పడతారో, మార్పు చెందడానికి ఇష్టపడతారో వెంటనే వారికి రక్షణ భాగ్యం ఇచ్చేవాడుగా మనం గుర్తిస్తా. మనము ఈ మాట ద్వారా గమనించాలి. ఎందుకంటే వెంటనే యేసు ప్రభు పలికాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అన్నాడు. తర్వాత చూడండి, చివరి క్షణంలో కూడా యేసయ్య క్షమిస్తూ ఉన్నాడు. మరి యేసయ్యకు చివరి క్షణమే, ఆ దొంగకు కూడా చివరి క్షణమే. చివరి క్షణంలో కూడా
మరి అతన్ని క్షమించే ఆ గుణగణాలను యేసయ్యలో మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి పరదేశు అనేటటువంటి వాగ్దానము, మరి నిత్య జీవము అనేటటువంటిది ఉన్నది అనే ఆశను మనలో యేసయ్య కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ పరదేశు నీకు కావాలి అనంటే, నీ కొరకు సిద్ధపరిచిన యేసయ్య రాజ్యంలోనికి నువ్వు చేరాలంటే, శిలువ మీద దొంగలాగా మనం ఏం చేయాలంటే మన పాపములను ఒప్పుకొని యేసయ్యను రక్షకునిగా ప్రభువుగా ఒప్పుకొని ఆయన ఇచ్చిన రక్షణను చేపట్టుకోవాలి. అప్పుడు పరదేశులో మనకు కూడా భాగ్యము, అవకాశం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, అలా ఎవరైతే యేసయ్యను నమ్ముకొని వారి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసే క్రీస్తు, యేసే నిజమైన దేవుడని ఒప్పుకుంటారో వారికి పరలోక రాజ్యములో స్థానం గ్యారంటీ. ఈ రోజున నీకు పరలోక రాజ్యంలో స్థానం కావాలంటే యేసయ్యను రక్షకునిగా ఒప్పుకో, నీ పాపాలు విడిచిపెట్టు, యేసయ్యను నమ్మకంగా వెంబడించు. ఆయన రాజ్యములో నీకు స్థానము ఖచ్చితంగా ఉంటుంది. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించునుగాక. రెండవ మాట ఒకసారి అందరు నాతో పాటు కలిసి చెప్పండి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రెండో మాట యొక్క అర్థం ఏంటంటే, ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని యేసయ్యను వెంబడిస్తే పరలోకము ఇస్తాడు. మరి మనం కూడా కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించుదాం. ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.